మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, కృపల రక్షణ పాదాలు పొందడం దేవ, రాత్రి మాకు ఇచ్చిన ప్రార్థనకై స్థితిస్తున్నాం. ఉదయకాలంతో బట్టి స్థుతించుకుంటున్నాం. మా పనులు ఇస్తున్న సమస్త మేడకై వందనం. గాలిని బట్టి, నీటిని బట్టి, ఆహారం బట్టి వందనం. ఈ నిర్మించిన పునరుద్ధానం పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు. ఆయన మెరకపాలు ప్రేమించిన బలిపీఠానికి వందనం. మగడపల్లి ప్రేమించిన బలిపీఠానికి వందనములు. ఇంతవరకు ప్రభువా ఈ సేవకుని బలంగా వాడుకున్నాం. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా, పనుల ద్వారా ఈ మహిమ పరచబడడానికి వందనములు. జరగబోయే కార్యక్రమం చేసి నడిపించుకున్నాం. దౌర్పై నాట్ బాధ్యత టు స్టాండ్ దిస్ ప్లేస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యువర్ ఆల్మైటీ క్లెన్స్ మీ, యూస్ మీ ఎవ్రీథింగ్ ఇన్ పార్ట్ ఆఫ్ మై బాడీ. Lord, send your Spirit, Holy Spirit, Father, cleanse me, forgive my sins and everything. Lord, bless all these congregations, Father. ప్రభా మీరు కనికరించు, స్పిరిట్ పంపించు, మీ ఆత్మ సంచారం కూడా జరిగించాలి. మీ సేవలు జాండీలు కూడా ప్రాణం చేయించాం, ఎల్లం గారు కూడా ప్రాణం చేయించాం, మా నాయకులు యాత్రలో జ్ఞాపకం తెచ్చుకోవాలి, సచిమయ్య గారు కూడా ప్రాణం చేశారు. వాళ్ళు ప్రభా నీ సేవకులను బలపరుస్తుంది. ఇది ప్రతి సెంటర్లో జ్ఞాపకం తెచ్చుకొని రాజుల్లో కూడా ఈ సేవకుని బలంగా వాడుకోండి. అలాగే మిరపల్లో వాడుకోండి. చుట్టుపక్కల సేవ దేనికలుగా ఆశ్రమంగా వచ్చి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోండి. ప్రార్థన అంగీకరిస్తాను. యేసు ప్రశస్తం బట్టి ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఇలా మీకు అందరికీ వందనాలు. వాక్యం చూస్తున్నామండి. చదవబడిన వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ చదవబడిన వాక్య భాగం ఉత్తర ప్రత్యేక వాక్య భాగమే మనం ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ ఒక దయ్యం పట్టినాడు గురించి మనం చూసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారు సముద్రమునకు అద్దంలో గెరాసేనీల దేశములకు వచ్చింది. ఆయన దోణి దిగగానే ఉపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల నుండి వచ్చి ఆయన కుదురుకు పడేను. వాడు సమాధిలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడు వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వారి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడనే ఆ సంఖ్యలు తింపి ఖాళీ సంఖ్యలను తుత్తులుగా చేసిన కనుక ఎవరు వాడిని సాధుపరచలేకపోయాడు. చూసారా, దయపడినోడికి ఎవడేం చేయలేడు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు? సమాధిలో ఉండేవాడు. సమాధిలోనే వాసవాడికి. ఎంతోమంది వాడి తాళ్ళతోటి గొలుసులు బంధించినప్పటికి కూడా తుత్తులుగా మరి వాడు తెంపేస్తుంది. వాడంటే అంత శక్తి ఉందన్నమాట. వీళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి? 2000 దెయ్యాలు ఉన్నాయి. మానవుల్లో కూడా అనేక దయ్యాలు ఉంటాయి, కనపడవు పైకి. మానవులు చేసే చేష్టలో కూడా దయ్యపు చేష్టలు. చాలామంది దయ్యాలకు లోబడిపోయి దయ్యాలు పూజించేవాడికి మనం చెప్పక్కర్లేదనుకోండి, మరి ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు. దయ్యాలు చేసే పని ఏంటంటే దేవుడు సన్నిధికి వెళ్ళకోకుండా చేస్తాడు, దేవుడు వాక్యం వెళ్ళకోకుండా చేస్తాడు, మారు మనసు పొందుకోకుండా చేస్తాడు, వాక్యం కంఠస్థం చేయలేకుండా వాక్యం చదవకుండా చేస్తాడు. చెప్పింది పరధ్యానాత్మ పెడతారు, పరధ్యానం ఉంటారు. కూర్చున్నాడు కానీ మైండ్ ఎక్కడికెక్కడికో సంచారం చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు నేను చూశాను, చర్చిలో ఉన్నప్పుడు కూడా వెంటనే ఆ సెల్ఫ్ నా కాసేపులో కూడా సెల్ఫ్ నాకు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏదో మెసేజ్ ఏదో చేసుకుంటే పర్వాలేదు, దట్స్ ఆల్ రైట్. కానీ ఈ లోకంలో చాలా భయంకరమైన డెవిల్స్
ఇది చాలా డేంజరస్ థింగ్స్. ఈ లోకాలు ప్రభు ఎందుకు వచ్చాడండి? అపవాది క్రియలను లయపరచడానికే యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు తండ్రి వల్ల. ఇక్కడ గెరాసేనుల దేశంలోకి వచ్చింది అని ఉంది. యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యులతో వచ్చారు. గెరాసేనుల దేశం ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండం 32 ఒకటి చూడండి. సంఖ్యాకాండం ఎవరైనా చదవండి. సంఖ్యాకాండ గ్రంథము 32:1. తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకులకు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆకాలోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఏలాలే షేబాను నేబో దేవోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము అందరం తగిన ప్రదేశం. చూసారా? గిలాదీయులు ఎవరండి? ప్రథమ కుమారుడు రూబేలు గాదీయులు. అవి ఎవరండి? యాకోబు సంతం. 2 వర్గాలు, 2 జనసమూహాలు. వీళ్ళు ఐగుప్తు దేశాల నుంచి వచ్చి ఎక్కడి వరకు వచ్చారంటే ఆ యోర్దాన్ నది వరకు వచ్చారు. యోర్దాన్ నది అంతా ప్రక్కన చుట్టుపక్కల గ్రామాలన్నీ జై చేశారు. జై చేసి ఆ యోర్దాన్ నది దాటితే ఎరుకో జయిస్తే వాగ్దాన దేశం భూమికి వెళ్ళిపోతారు. దేశం వాళ్ళకి ప్రపంచ దేశంలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ యోర్దాను ప్రక్కన ఉన్న ఆ ప్రదేశాలన్నీ రూబేలు గాదీయులు. అంటే గాదీయులు ఎందుకు వచ్చారంటే గెరాసేనుల దేశం గాదీయులు అన్నమాట. గెరాసేను గాదీయుల నుంచి గెరాసేనులు వచ్చింది. తర్వాత ఈ పెద్ద కుమారుడు రూబేలు వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రదేశం అంతా మాకు బాగుంటుంది, మాకు మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఇంకా బిడ్డలు ఉన్నారు, చాలామంది జనసమూహాలు పుట్టినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఆలోచించుకుని ఏం చేశారంటే మనకి స్థలం బాగుంటుంది, ఇక్కడే ఉందాము అని వాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడు ఉండి మోషే గారికి చెప్తున్నారు. మోషే గారిని మరి యాజకుడు అంటున్నారు, నా ఎల్లువాడా మా మందలకి మాకు ఇది స్థలం బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడ ఉండిపోతాం, మాకు స్వాస్థ్యం ఇవ్వండి అంటారు. మేము అక్కడికి రామంటారు. ఇక్కడ మోసే కోప్పడతాడు. కోప్పడి మీరు ఇక్కడే ఉండి మీ పిల్లలతో మీరు ఇక్కడ కాపురం ఉండాలనుకున్నారా? ఇంకా జయించవలసిన పోరాటం ఉంది, స్థలము మన వాగ్దాన దేశానికి వెళ్ళాలి కదా, మీరు ఎందుకు వీళ్ళందరినీ మరి ఆటంకపరుస్తారని మోసే తిట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏలినవాడా మేము మా పిల్లలు మా మందలన్నీ ఇక్కడ ఉంటాం, మేము కూడా వచ్చి ఆ వాగ్దాన దేశ భూములు స్వాధీనపరుచుకునే వరకు మేము పోరాడుతూ ఉన్నారు. అయితే అలాగైతే రండి, లేకపోతే మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందన్నాడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుందన్నాడు. మీరు అందరూ జయించే వరకు అక్కడ ఉండి తర్వాత మీరు వచ్చి మీ స్వార్థం వెళ్ళిపోండి, అప్పుడు పరీక్షించు అలాగే అంటారు. మీ నోటి మాటలు బట్టియే మీకు తీర్పు తీసుకోబడి చెప్తారు. కాబట్టి మేము అలాగే నాయకులు కూడా మేము వస్తాము, అలాగే వెళ్ళారు జయించారు. ఆ గెరాసీనుల దేశం అదే గాదీయులు రూబేలీయులు వీళ్ళకి అక్కడికి వెళ్ళారు. కానీ సరైన వీళ్ళకి భక్తి జీవితం లేదు. వీళ్ళు మరి పందులు పెంచుకుంటారు. అసలు ఇశ్రాయేలు ఎవరు కూడా పందులు పెంచుకోరు. అసలు పంది అంటే హేయమైంది, వాళ్ళ హేయమైంది అన్నమాట. ముస్లిమ్స్ కూడా హేయమైంది. కాబట్టి ఆ పందులు మేపుకుని అలాగా వాళ్ళ లోకంలో చాలా కలిసిపోయారు. గెరాసీన్ అది మిక్స్ అయిపోయారు. సరే, అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు మనం చదువుకున్నాం కదా, దెయ్యాలు పట్టి వాడికి ఎన్ని దెయ్యాలంటే చాలా భయంకరమైన దెయ్యాలు. ఎవరిని వాడు స్వాధీనపరచలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు వారు
ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధి నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. ఎవడును వాడిని సాధుపరచబడలేదు. తర్వాత 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకుంటుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకము అని దేవుని పేరుతో ఆనబెడుతున్నాడు. దేవుని పేరుతో ఆనబెడుతున్నాడు. తీసుకోండి, బిగ్గరగా కేకలు వేసి. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచిపోమని వాడికి చెప్పింది. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా, వాడు నా పేరు శాన. అనగా మేము అనేక మంచి శాన పార్టీలు ఉన్నాయి కదా మనకు, జనసేన పార్టీ, సరే ఎన్నో పార్టీలు ఉంటాయి. శాన ఎంతమంది ఇక్కడ దయ్యం అంటారండి. ఆ దయ్యం తర్వాత వస్తుంది. ఆ శాన అనేది సర్వోన్నత కుమారుడు దేవుడు. దయ్యాలు కూడా అంటే వణుకుతున్నాయంట. అలాగే దెయ్యాలు కూడా ఉడుకుతున్నాయి, మానవుడు కానీ ఉడకట్లేదండి వాక్యం రాశ. కాబట్టి ఇతను ఆ సమాధుల్లో ఎలా ఉన్నాడో, ఎలా తిన్నాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. అంత భయంకరుడు అన్నమాట. ఇరాన్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. మనం ఒకసారి పేపర్లు చదివారు. 25 సంవత్సరాల నుంచి పర్వతంలో ఎక్కడో ఉన్నాడంటే వాడికి స్నానం లేదంటే ఏం లేదంటే, స్నానం చేయలేదు. అప్పటి నుంచి వాడు ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. వీడికి స్నానం ఉండదు, ఏముండదు, శుభ్రం ఉండదు, ఏముండదు, ఎంత అసహ్యం ఉంటాడో అతను మనిషి. సమాధుల్లో ఉండేటువంటి వాడు దెయ్యంతో ఉన్నాడు. చాలామంది అంటారు హిందువులు ముక్కోటి దేవతలు అంటారు. చాలా నేను అన్నాను, మీరు ఏమో ఒకలా కానీ ఏది ముక్కోటి దెయ్యాలే, దేవతలు కాదు, దయ్యాలు అన్నమాట. ఈ లోకంలో దయ్యాలు ఎక్కువైపోయాయి, దేవతలు ఎక్కువైపోయాయి. దేవతలే దయ్యాలు అదే. కాబట్టి సర్వోన్నతమైన కుమారుడు దేవుడు నాతో మీకు మీ పేరేంటే శాన. అప్పుడు శానని అక్కడ తమ్ముడు ఆ దేశం నుండి తోలివేయవద్దని బతిమాలుకున్నాయి. బాబు మమ్మల్ని ఈ దేశాన్ని తోలిపోవద్దు అంటే దేశంలో వాళ్ళకి చక్కగా స్థాపన పెట్టుకున్నారు. స్థాపన పెట్టుకుని చక్కగా బ్రతుకున్నారు అన్నమాట. ఒక మనిషిలో దయ్యాలు పోయిననుకోండి, ఆ దయ్యాలు పోయినప్పుడు అతను స్వస్థసిద్ధుడైతాడు. అతను దేవుని వాక్యం మార్మస్ పొందాడనుకోండి, పొందిని దెయ్యాలు పోయింది. ఇతను ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా మళ్ళీ లోకంలోకి వెళ్తే అప్పుడు దయ్యం ఏమనుకుంటుందంటే, ఓహో నేను ఇడిచిపెట్టిన మనిషిని ఉన్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం వెంటనే చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది, 7 దెయ్యాలకి ఇంక 14 దెయ్యాలు తీసుకొస్తున్నారు. నేను విడిచిపెట్టిన గృహాన్ని అంటే ఇల్లు అంటే గృహం, వీటిలో మళ్ళా 14 దెయ్యాలు తీసుకొస్తున్నారు. కాబట్టి మారవలసి పోతున్నాడు ఎవరైనా సరే దాన్ని కరెక్ట్గా పాటించకపోతే మళ్ళా డబుల్ దెయ్యాలు పట్టుకుంటున్నాయి, 2 దెయ్యాలు పట్టుకుంటాయి. ఈ దెయ్యాలు మనుషులు పట్టుకొని ఎంతోమందిని పీడించేస్తున్నారు. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? టాక్టూ దెయ్యం ఎక్కువ మాట్లాడతారు, చంపు చాప్టర్ బాక్స్లో మాట్లాడతారు, అదొక దెయ్యం. అలాగే అబద్ధాడే దెయ్యం, మోసం చేసే దెయ్యం, ధనాపేక్ష అనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం, దొంగతనం అనే దెయ్యం, ఇంకా రకరకాల దెయ్యాలు అన్నమాట. ఈ దెయ్యాలన్నీ మనిషిని పీడించి అలాగే చేస్తూ ఉంటారు. ఎక్కడ బయటికి వెళ్ళిపోకుండా మనిషిని పతనం చేయడానికి అన్నమాట. ఏది కలిసి మనిషిని పతనం చేస్తూ ఉంటాయి, వీళ్ళు ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోకుండా ఉంటాయి. దేవుని రాజ్యం కన్నులు కాకుండా చేస్తాయి. అప్పుడు మాకు బయటికి వెళ్ళటానికి మరి తోలి వెతి ప్రభావ అక్కడ పందులు ఉన్నాయి, పందులోకి వెళ్ళటానికి మాకు పర్మిషన్ ఉండదు ప్రభావిటప్పుడు. సరే పొమ్మంటే ఎన్ని వేల దయ్యాలు ఉందండి? ఇంచుమించు
2000 సంఖ్యల మంద ప్రపాతం నుండి సముద్రం దారిని వడిగా పరిగెత్తును పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగగా చచ్చారు. చూసారా, పందులు మేపుతున్న వాళ్ళు భయపడిపోయి ఊళ్ళో పారిపోయి మరి అయ్యో ఇలా మాకు జరిగింది, అంత నష్టమైపోయింది, మాకు పందులు నష్టమైపోయింది. సరే, దేవుడు కుమారుడు యేసుప్రభు వచ్చాడు, రక్షణ ఇస్తాడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు అన్న జ్ఞానం గ్రహించుకొని ఒక్కడికి లేదు అక్కడ గెలాసేన దేశం. అప్పుడు వచ్చి వాడు దయ్యం పట్టినోడు ఏం చేశాడంటే స్వస్థ చిత్తుడే ఆయన పాదం దగ్గర ఉన్నాడు. ఆ పాదం దగ్గర కూర్చుని మరి ఎంతో చక్కగా నెమ్మదిగా ఉన్నాడు. ఆ పాదం దగ్గర కూర్చున్న వాడికైనా వీళ్ళకి రియలైజేషన్ రావట్లేదు, అరే ఇంతవరకు దయ్యం పట్టి వీడికి మరి ఇప్పుడైనా బాగా కూర్చున్నాడు, ఈయన ఎంతో గొప్ప దేవుడని వాళ్ళందరూ కూడా ఆయన మొక్కి ఆయన స్థుతించవలసిన బదులు మా ఊరికి చేరుకోవాలి. పందులు అంటే ఆస్తి పోయింది, ఆస్తులు పోయిందండి. అలాగే దెయ్యాలు ఎంత అబద్ధాలు మోసం చేసి దొంగతనాలు చేసి దెయ్యాలు చూసారా. మా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎప్పుడో ఒక మనిషిని చూసింది. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ఎవరైనా చదవచ్చు. లాజరు ఆయనతో కూడా ఒకడు. చూసారా, ఇశ్రాయేలు దేవుడు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడికి సాతాను పెట్టింది. వాడు ట్రెజరర్ అన్నమాట. డబ్బు సంచి వాడి దగ్గరే ఉంటారు. డబ్బు సంచి వాడి దగ్గర ఉండి అప్పుడప్పుడు దొంగిలిస్తూ ఉన్నాడు. తెలియదు, దొంగిలించిన ప్రభువు తెలిసిపోద్ది, హృదయ రాష్ట్రం వెళ్ళిన దేవుడి కానీ తెలిసిపోద్ది. మార్త మళ్ళీ ఉపచారం చేశారు. మరీ ఏం చేసింది అంటే ఆయన వచ్చేది 7.5 అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములు తల మీద పోసి పాదములు కడిగి తల వెంట్రుకతో తుడిచిందంట. ఎంత భక్తి చూడండి దేవుడి కొరకు. మీకు కోపం వచ్చేస్తుంది, అరే ఇంత వేస్ట్ అయిపోయిందే, ఈ అత్తరు అమ్మేసి బీదలకు ఇస్తే మరి ఎంత వేస్ట్ అయిపోయింది. ఇది ఎంత వేస్ట్, ఎంత కాస్ట్ అంటే ఈ అత్తర కాస్ట్ ఎంత అంటే 300 ధ్యానాలు అంటే డిన్నర్స్. ఒక డిన్నర్ వచ్చి 250 రూపాయలు ప్రజెంట్ రేట్. ఇంకా పెరిగింది అనుకోండి, అంటే 300 into 250 ఎంత అంటే 75,000, 75,000 కాస్ట్. ఇది ఈ అత్తర కాస్ట్ ఎంత అంటే 75,000 కాస్ట్. ఇంత కాస్ట్ సంచులు అయితే నేను దొంగిలించవచ్చు కదా అనుకున్నాడు వీడు. యోగా ఇచ్చుకోలేదు, దొంగ. ఎంతమంది దొంగలు ఉన్నారంటే, ఒక ఆవిడ స్టాఫ్ నర్స్ ఉంది, హాస్పిటల్లో పనిచేస్తుంది. బాగానే ఉంది. దేవుడి సేవకులు ఇంటికి వెళ్తున్నారు, ఆమె ప్రార్థన చేస్తాను, కానిపిస్తుంది, నార్మల్ బాగా ఉంది, ఆల్ రైట్. కొన్ని రోజులు అయినప్పటికీ రాత్రి పడుకునేటప్పుడు ఒక దయ్యం వచ్చి పీకట్టేసుకుంటుంది. అమ్మో దవ్వే కింద పడిపోతుంది, భయపడుతుంది, నిద్ర ఉండలేదు. అలాగే 2 రోజులు అలాగే 6 రోజులు అలాగే బాధపడుతుంది, నిద్ర ఉండలేదు, మొఖం అంతా వాడిపోయింది, డ్యూటీ చేయలేకపోతుంది. దేవుడి సేవకులు వచ్చారు ఇంటికి. అమ్మాయి ఎలా ఉన్నారంటే, ఏంటంటే అయ్యారు నాకు నిద్ర పడట్లేదండి, మనసు మీద పడిన రాత్రి 12 గంటలకు ఏదో దయ్యం వచ్చి పీకట్టుకుంటుంది, ఆ పీకట్టుకుంటే కయ్యని కేకలేసి కింద పడిపోతానంటే, అప్పుడు ఏ మనసు మీద పడుకుంటున్నావమ్మా అన్నారు.
డబుల్ కాట్ అంటే కాదండి, ఐరన్ కాట్లో ఐరన్ మంచంలో పడుకుంటాను అన్నారు. ఐరన్ మంచం అంటే ఇరప మంచం. ఆ ఐరన్ మంచం ఎక్కడ రామా, ఎక్కడ చేయించామంటే అలా కాదండి, హాస్పిటల్ నుంచి వచ్చేసి పట్టుకొని తీసారండి. హాస్పిటల్ నుంచి పట్టుకొచ్చావా, ఉద్యోగం చేసి కాడికి మరి అది దొంగ పోయి కదండి. ఆ మంచం మీద ఎంతమంది చచ్చిపోతారో, శవాలయ్యి బియ్యాలు తిరుగుతున్నారు. ఎందుకు ఎత్తుకొచ్చారు వాటి అప్పుడు రేపుకి వచ్చింది. పట్టుకెళ్ళి అర్జెంట్కి ఇచ్చి ఆ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగిపోతాను. ఆ వాజ్పేయి గారు ఏదో డబ్బులు ఇచ్చేసి తెచ్చేసింది. మళ్ళీ వాజ్పేయి నుంచి ఆ మంచం రిటర్న్ చేసేసి ఆ సూపరింటెండెంట్ దగ్గర అయ్యా క్షమించండి, మంచం మట్టుకు వెళ్ళిపోయిందేమో అంటే ఓలేమో దానికే ఉంది, ఆడికి దానికండి ఈయన పోతుంది దొంగ, ఈ సూపరింటెండెంట్ కూడా దొంగ. సరే పెట్టేసింది, అయిపోయింది. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా నిద్రపడ దయ్యాలు చేసే పనులు. ఏదైనా దొంగతనం మన ఇంట్లో ఉందా అది పట్టుకుంటారు. అది ఇచ్చే వరకు కూడా మనకు నెమ్మది ఉందో సమాధానం. కొంతమందికి మోడల్ లేదు, హిందూ పద్ధతిగా ఉండాలి. అది మోడల్ మా ఫ్రెండే కదా అవ్వలేదు, ఇంకా తెచ్చుకోమంటారు, ఇంకా దొంగతనం చేయమంటారు, ఇంకా పాపం చేయమంటారు. అది ఇస్కరియోతంగా చూసేదా, వేదల మీద శ్రద్ధ కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర ఉన్న డబ్బు సంచి అందులో వేయబడి దొంగిలించి వచ్చాను. అలా కనుక అలాగే దేవుడి దగ్గర ఏదో అన్నాడు, వేదల మీద కానీ పెద్ద ఎనలేని ప్రేమ చేసింది. ఈ కాస్ట్ 75,000 ఖరీదైన ఈ అత్తరు అది అమ్మేసి ఇంట్లో అయితే బాగుంది అనుకుంటాడు. మరి బయట షో చేసేదంటే కొంతమంది అలా దొంగలు, దెయ్యాలు, రకరకాల దెయ్యాలు మనిషిని కట్టించి పీడించారు. కొంతమంది ఇతర హిందువులు మరి విగ్రహాల దగ్గర బట్టలు కట్టుకుంటారు, అది దెయ్యాలు వస్తాం. కొంతమంది నగలు పెట్టుకుంటారు, అది దెయ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది పెద్ద శాపం చెప్పాడు, నేను చెప్పడం కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక ఆమె మరొక అమ్మాయి దాని గారు రాసేది హిందూ దేవాలయం నుంచి వస్తున్నాను, నడుచుకుంటూ వస్తుంది, స్కూల్కి వెళ్ళాను. దయ్యం పట్టుకుంటే విలవిల ఆడిపోతుంది. ఏదో సరి అప్పుడు దానిలో అయ్యారు దగ్గరికి వచ్చి తండ్రి తీసుకొచ్చి అడిగారు, మా అమ్మాయి ఎలాగెలాగా చాలా ఎటు మాట్లాడేస్తుంది, సరిగా నడవట్లేదు, సరిగా తింటలేదు, ఏంటో కేకలేస్తుందంటే అప్పుడు ఆయన అన్నారు, మీ అమ్మాయి ఎప్పుడైనా హిందూ టెంపుల్, హిందూ గుళ్ళంటే నడిచి వెళ్ళిందా అన్నారు. అదే మా అమ్మాయి అలా వెళ్ళదండి, అసలు అది లేదు, సరిగ్గా చూసుకోవాలంటే. ఆ పిల్లలు అడిగారంట, అమ్మాయి నువ్వు ఎలా వెళ్తావంటే నీ స్కూలు ఆ టెంపుల్ కాడికి చేస్తానండి. దెయ్యం పట్టుకుందా, వెంటనే చేసి రాసి ప్రార్థన చేసి వెంటనే దెయ్యం పారిపోయి పట్టు ఉంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా మన స్నేహం చేసేటప్పుడు ఏంటి, మన బంధువులు ఏంటి, చాలా జాగ్రత్తగా. అలాగే ఒక అతను చేశాడు, ఈబూద్ ఉంటుందండి, ఆ ఈబూద్ తెచ్చుకొని క్రైస్తవుడే ఆ ఈబూద్ తెచ్చేసుకొని పళ్ళు తోముకుంటాడు. తెల్లాడు పళ్ళు తోముకుని అడిగి ఇంకేం లేదా, ఏం కాదు, ఆ ఈబూదే లేకపోతే ఏ పేస్ట్ ఏదో పెట్టుకుని పడుకోవచ్చు, ఉప్పు పట్టి అంటే హే అన్నాడు. కలిసి ఇక లేచేప్పుడు డ్యాన్స్ చేస్తాడు, గీట్లో బాబంటే వీడికేం అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. అది చూస్తే ఎక్కడ తెచ్చామంటే అక్కడ అన్నాడు, ఎక్కడ టెంపుల్ తెచ్చి అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ప్రార్థన చేసి అది ఉంది. అది ఒకసారి నేను నా భార్య కలిసి మ్యారేజ్కి వెళ్ళాను. నర్సాపూరు నూతన చర్చిలో పెద్ద దేవాలయం ఉంది. నేను చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఉండవలసి వెళ్ళేటప్పుడు ఇంకా ఒక 1/2 కిలోమీటర్లు కూడా ఉండదు, కొంచెం తక్కువ. అందరూ నా భార్య అన్నది ఉండదు, డ్రింక్ కావాలంటే దాహం అవుతుంది ఏంటంటే డ్రింక్ ఆ షాప్ దగ్గర, ఆ సోడా కూడా కాదు, ఆ డ్రింక్ షాప్ దగ్గర ఆఫ్ చేసి డ్రింక్ ఇప్పించి తాగమ్మని బండి వెనక్కి దిక్కున్నాను. చూడట్లేదు ఆవిడ, వెనక్కున్నాను, కాలుతో దిక్కుతుంది కదా. కాదు పదండి అన్నారు. ఆ తాగేసింది కానీ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. కొంచెం బరువు అనిపిస్తుంది, ఎక్కడ ఎలాగో అనుకున్నాను, వెళ్ళిపోయాను. చచ్చి గేడు దగ్గరికి వెళ్ళిన తర్వాత
దిగమ్మా అన్నారు. దిగింది. దిగితే మనిషి అంత బాగుంది, తెల్ల బట్టలు వేసుకుంది, జుట్టు ఎరగబోసుకొని ఉంది, తెల్ల బ్యాగ్ వేసుకుంది. ఏంటో బాబా మంచి నా భార్య అయితే చూస్తాను గేట్ దాటితో మాయైపోయింది. చాలా మోటున్నాను. నాకు ఆశ్చర్యమైపోయింది. ఏంటి నా భార్య పింక్ శారీ కట్టుకోండి, పట్టు చీర కట్టుకోండి, చక్కగా మరి చక్కగా తల్లు చక్కగా ఉంది. ఏంటి ఎవరా బయట వేసి గవ్వ బండి అలా పాడేసి స్టార్ట్ వేసి చర్చి పెడితే కనపడదా? చర్చ అంతా ఇంట్లో ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు గబా గబా నాకు పెడతాను దెయ్యం ఏమంటుంది, ఇది అయ్యి బాబోయే కానీ వెనకేటంటే మరి ఆవిడ ఏడ్చుకుంటూ వస్తుంది, నడుచుకుంటూ వచ్చి బుద్ధి లేదా మీకు చూసి ఒక్కలేదా అమ్మాయి ఖర్చు ఎక్కబడి ఎక్కడ అవుతుంది అంత ఎలా వెళ్ళిపోవడమే. చాలా ఎక్కమ్మ పర్లేదండి చెప్తున్న తర్వాత అమ్మాయి తీసుకుంది. ఏంటి అయ్యి బస్ అండి అప్పుడు ఎక్కింది. ఇంటికి వచ్చి బాగా ఆటలు కూర్చుంది. మేడ చదువుతుంది కానీ నీ మనసు నా మైండ్ అంతా ఇలాగే చూస్తుంది. ఆడవాళ్ళు అక్కడ ఈ లో మనిషి తల్లి పోసుకొని చుట్టూ ఎక్కడ కనపడదు. మిస్ మొత్తం అన్నీ తిరుగుతున్నారు. ఆ బండి వచ్చి చూడడం బరువుగా అనిపించింది నాకు. నేను వెనక తిరిగి వెనక తిరిగితే మనిషి అమ్మాయి పడదేమో, వెనక తిరిగి చూడలేదు. ఆడ డైరెక్ట్ వచ్చింది వచ్చి అప్పుడు గ్రహించేస్తున్నాడు. బిజీ వచ్చింది. అప్పుడు ఆమె కూడా చెప్పండి బాబోయేదా అంటే సారీ క్షమించు, ఇలా జరిగింది, నువ్వు తాగలేవు కదాన్నా కదాను అని ఎక్కేసి వచ్చారు. ఎంత దారుణం అనేసి కానీ నాకు చూశాను. తలావో మనిషి వైట్ సారీ, వైట్ ఇంత చుట్టూ తెల్ల బ్యాగ్ వేసి అయ్యి బాబు అప్పుడు ఆశ్చర్యపోతాను. వచ్చి ఇలా ఉంటాయి. వీడు నిజంగా దొంగ అయ్యి దోచుకుంటాడు. తర్వాత ఈదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు కదా అంటే అని చెప్పాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 26:14 చూడండి, చదవండి. మత్తయి 26:14 నుంచి 26:14. చూసారా, వాడు ప్రభువుని అప్పగించాలనుకున్నాడంటే ప్రభువుని అప్పగించాలని వాళ్ళ దగ్గరికి బేరం అనుకున్నాడు. నేను అప్పగిస్తాను, నాకేమి ఇస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణాలు తూచిచ్చారు. వెండి నాణాలు ఒక నాణ్యం వచ్చి 10 grams. అది నేను లెక్కేసి చూస్తే 30,000 అవుతుందన్నమాట. 30,000కి ప్రభువుని అమ్మేసుకున్నాడు. 30 నాణాలు నెలకి ఎన్ని రోజులండి? 30 రోజులు. మనం 30 రోజులు ప్రభువుని నమ్ముకుంటున్నామా? 30 రోజులు రోజు దినం ఎలా ఉంటుంది మన పరిస్థితి? 30 రోజుల్లో మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నామా? మోసం చేస్తున్నామా? ప్రార్థన మానేసామా? వాక్యం చదవడం మానేసామా? ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం పిచ్చాపాటి మాట్లాడుతున్నామా? సమయం ఎంత పాడు చేసుకుంటున్నాం అని మనం గ్రహించుకోవాలి. 30 దినాలు ఇస్కారియోతు యొక్క 30 నాణ్యాలు తగ్గేసుకున్నాడు. మనం కూడా చాలామందికి 30 నాణ్యాలకు 30 రోజులు రోజు అమ్మేసుకుంటున్నాం. చాలామంది అమ్మేసుకున్నాం. వేస్ట్గా తిరుగుతున్నాడు. వేస్ట్గా కయ్యేళ్ళకి తిరుగుతున్నారు. యాషావులో తిరుగుతున్నారు. యాషావు కయ్యే చూసారా? నేను వచ్చినప్పుడు యాషావు కొని ఈ యాషావు గురించే కదా యాకోబు ఏషావు చూసారా? యాషావు వేగపాడు అది అలా తిరుగుతాడు. దేశం వల్ల తిరిగేవాడంటే పని పాట వేటకెళ్ళేవాడంతే. అది ఒకటే విచ్చి ఉండేది. కాబట్టి వేటకెళ్ళి అది ఏదైనా చంపుకొని వచ్చి తినేవాడు అన్నమాట. ఇంట్లో కుదురుండేవాడు. చాలామంది కుదురుంటారు. ఇంట్లో బయట తిరుగుతూ ఉంటారు.
కాబట్టి ఇస్కరియోతు యూదా అన్నవాడు దాంట్లో సాతాను ప్రవేశించాడు. అమ్మేసుకున్నారు, అంతే, అమ్మేసుకున్నారు. చాలా ఇది చాలామంది అమ్ముకుంటున్నారు. మనం ఎలా ఉన్నాం, దేవుని ఎంతవరకు మనం ఘనపరుస్తున్నాం, ఆయన ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఆయన ఎంతవరకు మనం సంతోషింపజేస్తున్నాం, మన భక్తి ఎలా ఉంది. ప్రార్థన చేయలేదే చాలు, ప్రార్థన ఎంతైనా పని చేస్తారు కానీ ప్రార్థన చేయలేదు చాలామంది. ఎంతసేపు అయినా సెల్ఫోన్ చూస్తారు కానీ ప్రార్థన సమయంలో అవన్నీ ఛేదించుకుని ప్రార్థన మోకాళ్ళు ఇవ్వాల్సిందే. మోకాళ్ళు వెయ్యాలంటే సామాన్యం వెళ్తారు. ఒక ఆ పేరు డోరీ ఇర్విన్, కాలు చీకట్లో కాంతి రేఖలు. ఎంతమంది చదవారండి పుస్తకం? కాలు చీకట్లో కాంతి రేఖ అనే పుస్తకం. ఆమె పేరు డోరీ ఇర్విన్. ఆమెకి సెల్ ఉంది. అమ్మ నాన్నన్నారు. తల్లి చనిపోయింది ఇంగ్లాండ్ దేశం, లండన్లో. ఇంగ్లాండ్లో, లండన్లో. అయితే ఆమె 14 సంవత్సరాలప్పుడు తల్లి కోల్పోయింది. చెల్లి ఉంది. తండ్రి ఓడించండి ఒక అమ్మాయిని, ఒక ఆమె చేసుకున్నాడు. ఆమె సరిగా చూసేది కదా వాడు. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఇక్కడ ఉండకూడదు, నా చెల్లిని పైకి తీసుకురావాలని లండన్ వెళ్ళిపోద్ది, సిటీకి వెళ్ళిపోద్ది. తల్లి పట్టించుకోలేదు, తండ్రిని పట్టించుకోలేదు. ఈమె వెళ్ళిపోయింది. ఏదో 4 జతలు బట్టలు ఉంటే పట్టుకెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత సిటీలో ఎక్కడ తిరగాలో అర్థం కావట్లేదు. 14 సంవత్సరాలు యవ్వనస్తురాలు అని వెళ్ళేటోడికి ఎవడో ఒక ఆవిడ తగిలింది. ఒక పెద్ద ముసలావిడ తగిలి, ఏ ఊరిని ఇది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తామంటే, నేను సిటీకి వచ్చాను పని చేసుకుందామని. నా చెల్లి ఒకటి ఉంది, ఆమెకి నేను కష్టపడి పనిచేసి ఆమె ఉన్నతి తీసుకురావాలంటే, సరేరా నేను ఉద్యోగం ఇప్పిస్తాను తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టింది. ఒక ఇంట్లో పెట్టి, అది చాలా మంచి హౌసే. ఆమె సర్వెంట్గా వాళ్ళకి కాఫీలని, టీలని ఇస్తాం, భోజనాలు ఉండటం, అలాగే అంతా చాలా పని చేసేది. ఒక పని మనిషిలా చేసేది వాళ్ళ ఇంట్లో. సర్వెంట్గా చేసేది, తినేది, అలా ఉండేది. అలా ఉన్న తర్వాత ఈమె ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయింది. ఆ లండన్ సిటీలో చూసి ఆ వైభవం, ఆ స్త్రీలు, ఆ పురుషులు చూసి, వాళ్ళ యొక్క అటిట్యూడ్ చూసి, అంటే అక్కడ ఉన్న సుఖాలు సౌఖ్యాలు చూసేవాడికి మర్చిపోయింది. ఎందుకంటే బాగా పల్లెటూరు నుంచి వచ్చింది. పల్లెటూరు నుంచి వచ్చింది. అయితే నేను కూడా ఎలా ఉండాలి, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి, నేను కూడా ఉన్నత స్థితిలో ఉండాలి అనుకోండి. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు యవ్వనస్తురాలు అయిపోయింది. అప్పుడు అలాగే ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎవరు చేస్తారండి? ఆమె భర్తలే గొల్లు అవ్వలేదు, తల్లిదండ్రులు లేరు, ఎవరు అడిగేవాడు ఎవరు లేరు. నెమ్మదిగా ఈమె ఏం చేసిందంటే అది విడిచిపెట్టేసి ఒక స్త్రీ నుండి హాస్టల్కి వెళ్ళింది. వాళ్ళందరూ ఎవరంటే వ్యభిచారం చేసి డబ్బు సంపాదించుకునేవారు. కాబట్టి అవి వెళ్ళి వాళ్ళతో కూడా ఏకమైపోతే వాళ్ళు అన్నారు, నీకు ఇంకో పెద్ద డ్రెస్సులు వస్తాయి, ఇది వస్తాయి, ఇంత డబ్బులు ఉన్నాయి, నీకు కావాల్సిన వాళ్ళు డబ్బు వస్తుంది, మాతో పాటు ఉండటానికి ఈయన వైల్డ్ అయిపోయి ఈయన కూడా పాడైపోయింది. శరీరంలో పాడు చేసేసుకో. డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, డబ్బులు సంపాదించేసింది, ఎక్కువ మంది విడుదల అయిపోయారు. హోటల్స్కి వెళ్ళిపోయింది, 5 స్టార్ హోటల్స్కి, ఆ హోటల్కి, ఈ హోటల్కి వెళ్ళిపోయింది. త్రాగుడికి బానిస అయిపోయింది, డ్రగ్స్కి అలవాటు పడిపోయింది, మత్తు మందిని బానిస అయిపోయింది. చివరికి దెయ్యం పట్టుకుంది. ఒక దయ్యం పట్టుకుని ఆ దయ్యం వచ్చేసి ఈమె తీసుకెళ్ళిపోయింది. కాయకు అగ్నిలోంచుకొని నడిపించేసేది, ఎక్కడికెక్కడో తీసుకెళ్ళిపోయింది. విచ్ క్రాఫ్ట్ అంటారు దాన్ని. అంటే మాంత్రిక విద్యలు కూడా నేర్చుకుంది ఆవిడ. మంత్రగతి అయిపోయింది.
ఈమె పెద్ద వేస్ట్ అయిపోయిందని ఆ లండన్లో తీసుకుని పోలీసుడు వీళ్ళు పట్టుకోవడానికి ఎంత ట్రై చేస్తే వాళ్ళకి దొరకకుండా ఏదో విధంగా ఈ మంత్రాలు వేసుకుని వాళ్ళు నాకు చూడకుండా తీసేసి అంత మంత్రగతి అయిపోయింది. సిగరెట్ మొత్తం అన్ని పాలు చేసుకుని శరీరాన్ని పాడు చేసేసుకొని జబ్బులు పాలైపోయి వేశ్యావృత్తి ఎక్కువైపోయి డబ్బులు పాలైపోయి బాగా డ్రగ్స్ అలవాడిపోయి డ్రగ్స్ డబ్బులు లేకపోతే ఇవి సంపాదించిన ఎన్ని బట్టలు అవి అమ్మేసుకొని అలాగే వికారులాగా అయిపోయింది అంతే. ఈ మెల్లి ఎందుకైతే వెళ్ళిందో అది మర్చిపోయింది, ఆ సిటీకి అలవాటు పడిపోయింది. అప్పుడు ఇక ఆమె చాలా జీవితం ఖర్చు అయిపోయిన తర్వాత చర్చి పక్కన చేపతో ఒక సండే రోజు మొత్తం అన్నీ వదిలిపోయి రంగులు వేసుకుని కానీ ఒక పాట ఏర్పడ్డది దానికి. ఏ పాట అంటే బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ జీసస్ షాల్ సీ ద లార్డ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూచెదరని చర్చిలోంచి ఒక బెట్టులు మిస్ అని ఆమె పాట పాడుతుంది. ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షాల్ సీ గాడ్. Blessed are the pure in heart, for they shall see God. To see God. అదన్నమాట ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూసేటటువంటి మా రోడ్డు వాళ్ళు నిలబడిపోయింది. సిగరెట్ తాగుతూ నిలబడిపోయింది. అప్పుడు ఆమెకి ఆ సిగరెట్ ఎలా కంప్లీట్ చేసి అలా వెళ్ళిపోయి చర్చిలో కూర్చుంది. ఇంతకీ ఆ పాట ఎవరు పాడారంటే బెట్యూలు మిల్స్ అని ఆమె ఒక పెద్ద సింగర్, సినిమా సింగర్ ఆమె. ఒకసారి జాషువా డానియల్ గారు ఇంగ్లాండ్లోనూ లండన్లోనూ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి ఆమె ఎంత ప్రాబ్లం చూసి ఈ మెసేజ్ ఎత్తున్నాడు. చెప్పడం అనమాట, నీ జీవితం అయిపోతుంది, జాగ్రత్త ఏమనుకుంటున్నావు, నువ్వు ఎందుకు పనికి రాబడిపోతావు, దేవుడు నమ్ముకొని గట్టిగా చెప్పాడు కాదు. కారులో అలాగే నేను వెంటనే వచ్చి మార్మల్స్ పొందేసి పశ్చాత్తాపడిపోయింది. అయ్యో నా సమయం వ్యర్థమైపోయిందే, నేను సినిమాలకు బానిస అయిపోయాను, సినిమాలకి పాటలకు బానిస అయిపోయింది, నేను నా ఇష్టానుసార జీవితం అని వెంటనే పశ్చాత్తాపడి జోగారు ప్రార్థన చేస్తే అవి మార్మల్స్ పశ్చాత్తాపడి ఆ సినిమా రికార్డులు సినిమా పాటలు పాడుకోకుండా మన ఫెలోషిప్లో పాటలు పాడటం నేర్చుకుంటాడు. దేవుని సేవకులు చాలాసార్లు మరి డ్యూటీకి వచ్చి నేను చూశాను. బెట్టులు తెలిసింది వాళ్ళ భర్త కూడా ఇద్దరు వచ్చారు. ఆమె పాట పాడిందంటే అలా చేతి పాడుతుంది, వెంటనే మార్మల్స్ వచ్చేది చాలామంది దయ్యాలు పారిపోతాయి. అంత పవర్ఫుల్గా దేవుని ఆత్మ సంపాదించుకున్నాడు. అంత పవర్ఫుల్గా దేవుని ఆత్మ సంపాదించుకుంది. ఆమె పాట పాడేటప్పటికి ఈమెలో ఉన్న దయ్యాలు డ్యాన్స్ చేస్తాను. అప్పుడు వెళ్ళి అలాగే చూస్తుంది. ఆ పాటకి ఈమె ఉద్దాడైపోయి ఈమెలో ఉన్న దయ్యాలు డ్యాన్స్ అయిపోయేటప్పటికి నా జీవితం ఇలా అంతమైపోయింది, నేను ఎలా బాగుపడతాను. అప్పుడు ఆ పాస్టర్ గారు కన్సల్ట్ చేశాను. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈమెలో 45 దయ్యాలు ఉన్నాయి, 45 దయ్యాలు. అప్పుడు ఆయన వేసినట్టే సపరేట్గా తీసుకెళ్ళి ఉపవాస ప్రార్థన చేస్తే రోజుకు దయ్యం వెళ్ళిపోయింది. అయినా మళ్ళా ఆ దయ్యం వచ్చేసి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ డ్రగ్స్ అలవాటు పడుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. అలాగ పడతాలు ఎలాగైతే మొత్తం పాస్టర్ గారు ఆమెలో ఉన్న 45 దయ్యాల్ని ఎలగొట్టిన తర్వాత అప్పుడు క్యూర్ అయిపోయింది. నాకు శాంతి దొరికింది. అయ్యో నేను ఎంత నికృష్ట జీవితం జీవిస్తున్నాను, నేను చాలా సాతాను చేతుల్లో సంఖ్యలతో బంధించబడిపోయిన నేనప్పుడు కళ్ళు తెరవపడ్డా. ఆమెలో దయ్యాలు ఎప్పుడైతే పోయినాయో దేవుని ఆత్మ పట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ తోట ఇవి
సహవాసం దేవుడే సహవాసం చేశాడు. దేవుడు నాతో సహవాసం చేసింది, సేవకుతో సహవాసం చేసింది. అప్పుడు ఏమవుతుంది, నేను కూడా సేవ చేస్తాను. ఎక్కడైతే ఈ వేశ్య జీవితం జీవించిందో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. కొంతమంది పారిపోయేవారు, కొంతమంది మారుమూసి పొందేవారు. హోటల్స్ కూడా వెళ్ళిపోయింది. ఏ హోటల్స్ అయితే ఏ బార్ ఏ రెస్టారెంట్లో ఆమె తిన్నదో ఆ బార్లోకి వెళ్ళిపోయి దేవుడు నమ్మండి, యేసు ప్రభువు దేవుడు మీరు మానేయండి అంటే వాళ్ళు తాగి పారిపోయేవారు. ఈమె చూసి ఈమె అందరికి తెలుసు ఆ వీటిలో అనుకుంటున్నారు. అలాగే గల్లీకి వెళ్ళిపోయి చిన్న చిన్న ప్రదేశానికి వెళ్ళిపోయి ఆమె ఎక్కడైతే పాపం చేసిందో అక్కడికి వెళ్ళి డ్రగ్స్ దగ్గర అక్కడ కూడా వాక్యం బోధించడం కాదు. అందరూ విరిగిపోయి చాలామంది విరిగిపోయి పెద్ద సేవకురాలైపోయింది. దేవుడికి ఇష్టరాలైన బిడ్డ అయిపోయింది. ఆమెకి ఒళ్ళంతా జబ్బులే, డ్రగ్స్ తోటి ఎక్కువైపోయింది. ఒళ్ళంతా పాయిజన్ కింద అయిపోయిందండి. ఏమి లేదు. దేవుడు ఒక్కొక్కటి తగ్గించేసి కంప్లీట్గా హీల్ అయిపోయిందండి. చక్కని ఆరోగ్యం వచ్చింది, చక్కని ముఖ వచ్చేసి వచ్చింది, చక్కని మరి ఆత్మీయ జీవితం జీవిస్తుంది. ఆ పాపాలని ఆ దయ్యాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే విడిచిపెట్టిందో అది ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో సేవ చేసింది. ఇంగ్లాండ్లో, లండన్లో అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఆమె ఒక సేవకుని ఒక పాస్టర్ గారిని వివాహం చేసుకొని ఆమె ఒక మరి సంసార జీవితం జీవించి ఇద్దరు కలిసి అనేక ఆత్మల్ని రక్షించారు. అటువంటి దెయ్యాలు పట్టిన మనిషిని బాగు చేసేది సామాన్య విషయం కాదు. ఈ యోధా ఇస్కరితున్న దెయ్యం పోలేదు, బేరపడుకున్నాడు. బేరపడుకుని 30 అంటే 30,000 కాస్ట్. అటువంటి దేవుడితో తిరుగుతున్నాడు, తింటున్నాడు, చేస్తున్నాడు. కానీ దేవుడిని అప్పగించి మరి అయ్యో నేను నిరపరాధిని అప్పగించిన అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అప్పగించేసిన తర్వాత ఆయన సిలువుకి వెళ్తున్నాడు. కొడుతున్నారు, ఆయన దెబ్బలు కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఆయన గుద్దుతున్నారు. ఇష్టానుసారంగా చేస్తుంటే ఇది భరించలేక ఏమన్నాడంటే అయ్యో నేను నిరపరాధి రక్తం దారపోసాను. అప్పటి నేను ఏం చేయను. మత్తయి సువార్త 27:3 చదవండి ఎవరైనా సరే. చూసారా చివరికి ఏమైపోయి చూసింది, ఉరిపెట్టుకు తెచ్చాడండి. పోను అప్పుడైనా అయ్యో నేను నిరపరాధ రక్తం దారిపోసానే అని పశ్చాత్తాపి ఏడ్చి ప్రలాపించి ఆయన దగ్గరకు వచ్చి సిలువలు ఎత్తుకు ఆయన కూడా సిలువతో సహాయం చేస్తే వీడికి రక్షణ దొరుకుతుంది. కానీ రక్షణ రాలేదు, ఎందుకంటే చీకటి బాగా పట్టేసింది. ఆ పశ్చాత్తాప తట్టుకోలేక ఏం చేశాడు, ఇది ఉరేసుకుని చచ్చాడు. అంతే, చాలామంది అలాగే ఉంటారు. అయ్యో నేను చేశాను, చివరి దినాల్లో అలాగే అయిపోతాను. దేవుని వాక్యం ఉన్నంతసేపు ఎవరికి పట్టించుకోరు. దేవుని వాక్యం లేదు, అయ్యో నాకు దేవుని వాక్యం కావాలి, ఉద్యోగాలు కావాలి, దేవుని సేవకులు కావాలి. సమయం ఉన్నంత వరకు ఎవరికి వాళ్ళు ఏంటంటే సైతాడు మరుగుపరిచేస్తూ ఉంటాడు అన్నమాట. హృదయాలు మరుగుపరిచేస్తాడు. కాబట్టి ఆ మరుగుపరిచేసినప్పుడు చాలా జాగ్రత్త. మరుగుపరచుకోకుండా మనం ప్రార్థనే జరుగుతుంది. ప్రార్థనే విరుగుడు ఏమి కాదు. పశ్చాత్తాపం ఒకటే విరుగుడు. ఈ పాపాలకి కన్నీరే, దేవుడికి కన్నీరు ఇచ్చేటాడండి. పశ్చాత్తాపట్టాడు. సుఖ దుఃఖాలకే సూచన కన్నీళ్ళు. కాబట్టి ఈ కన్నీరు లేకపోతే మానవుడు చచ్చిపోతాడు, తట్టుకోలేడన్నమాట. కన్నీరు పాపాత్ములైన స్త్రీ ఏం చేసిందేమంటే ఆమె ఏం చేసింది, మరియా కన్నీరు విడిచి ఆయన పాదాలకి అత్తరు పూసి
తల మీద అత్తరు పూసి కన్నీరు విడిచి ఆమె తల వెంట్రుకతో చూసిందట. ఇది చాలా గొప్ప కార్యం అన్నమాట, ప్రపంచంలోనే గొప్ప కార్యం. యేసుప్రభు అన్నాడు, ఈ సువార్త ఎక్కడ వినపడదో ఈమె చేసిన కార్యం కూడా అక్కడే వినపడతాడు అన్నాడు. ఒక గొప్ప కార్యం చేసింది ఆవిడ. ఆయన చనిపోకముందు గొప్ప కార్యం చేసింది. ఈ శిష్యులందరూ కూడా ఆయన సిలువకి వెళ్ళిపోయేటప్పుడు అప్పగించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా నేను వస్తాను, నేను నీతో వస్తాను, చచ్చిపోయిన సరే నేను ఉంటాను. పేతురు అన్నాడు, చచ్చిపోయినా నీతోటే ఉంటాను, నీతోటే చచ్చిపోతాను, నీతోటే అందరూ ఆగారు. కానీ ఆ రాత్రి యేసుప్రభువుని పట్టుకుని తీసుకెళ్ళడం ఒక్కడైనా పారిపోయి అప్పుడు కూడా సరైన విశ్వాసం నేర్చుకోలేదు. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచినప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో మనం రక్షకుడిని సరైన నమ్మకపోయింది. అప్పుడు పశ్చాత్తాపం. అందరూ కూడా శిష్యులందరూ కూడా మరి ఆయన కూడా వాళ్ళు చనిపోయి ఆయన కొరకు హతసాక్షి అయితే మన ఇండియాకి తోమా గారు వచ్చారు, థామస్. ఆయన కూడా ఏం చేశాడంటే, మన భారతదేశంలో వచ్చిన శిష్యుడు మద్రాసులో దిగాడు, బీచ్ దగ్గర సముద్రం దిగితే ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సూర్య నమస్కారాలు చేస్తే నీళ్ళు ఆ సముద్రంలో నీళ్ళు ఇలా పైకెత్తాను, కిందకు వచ్చేస్తాను, పైకేసి కిందకు వచ్చేస్తుంటే తోమా గారు అన్నారు, ఏంటయ్యా దేవుడికి ఇస్తున్నాం, దేవుడికి ఇస్తే పైకి వెళ్ళాలి కానీ కిందకు పడటం ఏంటా? అయితే నేను ప్రార్థన చేస్తానండి, నిజమైన దేవుడిని మీకు చూపిస్తానంటే అందరూ గురుగులు. ఆయన నీళ్ళు ప్రార్థన చేసి నీళ్ళు తీసుకుని పైకి పైన అలగిపోయింది. అలా ఆశ్చర్యపోయారు. అవంతా బ్రాహ్మిన్స్, కేరళ బ్రాహ్మిన్స్, తమిళ బ్రాహ్మిన్స్, వాళ్ళందరూ నిష్ఠాగరిష్ఠులు. అలా ఆశ్చర్యపోయి ఆ జంజాలన్నీ తీసిపాడి అక్కడ తీశారు. దేవుడు నిజమైన దేవుడు దొరికాడు, యేసుప్రభువుని నమ్ముకున్నారు. తోమని ఒక దేవుళ్ళ పిలిచారు, ఒక ప్రవక్తలా. అయితే కొంతమంది పూజారులు ఏం చేశారు, కక్ష కట్టి మన హిందూత్వం అంతా పాడు చేసేది ఎవరు వచ్చేది. వాళ్ళందరూ కలిసి ఒక బళ్ళని పట్టుకొచ్చి ఒక గుహలో ఉంటే బళ్ళతో పొడిచేసారు. పొడిస్తే ఆ బళ్ళతో రక్తం కారుకుంటుంది, పారిపోయాడు. తోమాగాడు వెళ్తూ రోడ్డు అంతా పరిగెత్తి పెద్ద పర్వతం ఒకటి ఉందండి మద్రాసులో, పెద్ద రోడ్డు, మరి సెంట్రల్ రోడ్డు మౌంట్ రోడ్ అంటారు. ఆ పైకి చనిపోతే అక్కడ సమాధి చేశారనుకోండి. మళ్ళీ సమాధి నుంచి కూడా బిషప్లు ఇక్కడ శవాలు కూడా వచ్చారని శవాలు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పారిపోయారు. ఎవరికి తెలుసు. అక్కడ మేము వెళ్ళాలి, చూసాము. ఆయన బళ్ళని పొడిచి కూడా అక్కడ ఒక చర్చి పెట్టారు, అక్కడ చర్చి పెట్టారు. కాబట్టి దేవుని యొక్క శిష్యులు అందరూ బాగున్నారు, ఎక్సెప్ట్ యోధ అక్కడే తగ్గిపోయి నరకానికి. ఒక్క దారి ఆశించాడు అంతే, డబ్బును ప్రేమించాడు, డబ్బుతో నశించుతాడు. అందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగింది. మత్తయి సువార్త ఉంటుందా చూడండి, ఎవరైనా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా 11:28 చూడండి. మత్తయి 11:28 చదవండి, తీసుకుందాం. ఎవరైనా చదువు 11:28. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు I will give you peace and rest for everyone who are coming unto me. Those who are coming to me, I must give them relief and peace and rest and everything. నేను వాళ్ళకి శాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను. అప్పులు ఉన్నాయా, శాంతి ఇస్తాడు సమాధానం. నీకు బాధలు ఉన్నాయా, సమాధానం ఇస్తాడు, శాంతి ఇస్తాడు. నీకు జబ్బులు ఉన్నాయా, సమాధానం ఇస్తాడు. నువ్వు దేనికి వెర్రైపోతున్నావా, సమాధానం ఇస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారా, ప్రతిదానికి విరివిడి దేవుడే. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఎవరైనా సరే యేసు ప్రభువునే సాల్వ్ చేయాలి. ఎవరు కూడా ఈ భూలోకంలో సేవకులు ఎవరు సాల్వ్ చేయాలి. నోబడీ కెన్ సాల్వ్ ఎనీథింగ్ ప్రాబ్లం ఎక్సెప్ట్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడి యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. I am the way, the truth and the life. నేనే మార్గమును
సత్యమును జీవం నా ద్వారా ఎప్పుడు కూడా ఎవరు కూడా. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నాం, మన బలహీనతలు ఒప్పుకున్నాం. ప్రభువానని దెయ్యం ముట్టుకోకుండా చేయండి అని ప్రార్థన. ఈ దెయ్యాలు పోవాల్సిన ప్రార్థనే దీనికి విరుగుడు. శిష్యులు అన్నారు, మేము పోగొట్లో కొన్ని కారణం మీరు అవిశ్వాసమేనాయా తీసుకెళ్ళి విశ్వాసంతో అంటే మోస ప్రార్థన చేయాలి. ప్రార్థనే దానికి విరుగుడు. ప్రార్థన చేస్తే చీకశక్తులు తొలగిపోతాయి. మనం ప్రార్థన చేస్తాం. చుట్టూ చీకశక్తి ఉన్నప్పుడు ప్రార్థన చేసి యేసుప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు ఈ దురాత్మలన్నీ పక్క తొలిపోయి ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి బయటనే కలించాలి. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుందామండి. మీరందరూ ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రభువా ఆయన చేయండి, కనికరించండి. దెయ్యం పెట్టడం ఎలాగా స్వస్థ చిత్తుడైపోయాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే స్వస్థ చిత్తుడై దేవుని దగ్గర కూర్చున్నాడు. చివరికి స్వస్థ చిత్తుడైపోయాడు. ఆయన చాలా దయ్యం పెట్టినోడు స్వస్థ చిత్తుడై ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత నెమ్మది సమాధానం శాంతి చేర్చుకోండి. ప్రభు మనలో సమాధానం. ప్రభు ప్రార్థన చేయండి. ఒక్క 2 నిమిషాలు. ప్రభువా నా సమస్య తీర్చండి. నా ఇంట్లో ఏం దయ్యం పెట్టిందో, డబ్బు దయ్యం పెట్టిందో, దొంగతనం దయ్యం పెట్టిందో, లేకపోతే ఏ అపవిత్రత దయ్యం పెట్టిందో, శరీరాశ్రం నేత్రాశ్రం జీవపడములు ఉన్నాయి, ఏమున్నాయో అవన్నీ మేము చేర్చుకునే ఆకాశ పక్షులు జ్ఞాపకం వస్తాయి, కొన్ని వస్తాయి. నీ హృదయాన్ని శోధిస్తుంది, నీ దక్షతుంది, నేను శోధిస్తుంది. కానీ శోధంలో పడుకోకుండా మెలగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేసి నేను బోధించిన కాకుండా నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. తండ్రి మీ శరీరం ఎక్కడ ఉంచండి, మీ బలమైన ఆత్మను పంపించండి, మీ బలమైన అగ్నిని పంపించండి. ఆత్మ అగ్ని, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. Our flesh is weak, but the Lord is the Spirit is Spirit. Strength, health, everything. కాబట్టి శక్తి బలం మీలో ఉన్నాయి. స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తిలో మమ్మల్ని బలపరుస్తుంది. ప్రార్థనాత్మగా ఇస్తుంది. నాలో మాలో ఉన్న బలహీనతలు పూర్తిగా లయించి తండ్రి ఇతరుల గురించి ఆశించగలకుండా ఇతరులది మేమేం ఆశించుకోండి, నువ్వు మాకు ఇస్తావు. ప్రభువా నాకు సహాయం చేయండి. దేవుడు సహాయం చేయండి. గాడ్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్ బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రే సర్టెన్ టైమ్ సర్టెన్ ఐటమ్స్. సరైన రీతిలో మనం ప్రార్థన చేయలేకపోతే సరైన రీతిలో సర్టెన్ వే మస్ట్ బి ప్రే. కాబట్టి ప్రభావం సహాయం నాయన. దురాత్మ శక్తులు ఎవరికి మా మీద ఎవరిని దాడిచిపెట్టి క్రీస్తు రక్తము అగ్నిలో కాల్చివేయండి. సహాయం చేయండి నాయన. ఈ మగడ బలిని ప్రేమించి ఇచ్చిన బలిపేటానికి సహాయం పగలించండి.